సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇంకా కరెక్ట్గా 100 డేస్ ఉంది. ఈరోజు జూలై 1, అక్టోబర్ 10 ఎగ్జామ్. ఎవరైతే ఈ సంవత్సరం సివిల్స్ ప్రిలిమ్స్ రాస్తున్నారో ఈ 100 డేస్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. దీనిలో ఒక్కొక్క డే చాలా క్రూషియల్, ఇంపార్టెంట్. ప్రతిరోజు రోజుకి 10 నుంచి 12 గంటల టైం టేబుల్ వేసుకోవాలి. మ్యాక్సిమం ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కోసం ఈ టైం వినియోగించుకోవాలి. ఖచ్చితంగా ఈ 100 రోజుల్లో అట్లీస్ట్ 80 ఆన్సర్స్, అంటే 80 క్వశ్చన్ పేపర్స్ తీసుకుని 80 క్వశ్చన్ పేపర్స్కి ప్రతిరోజు ఆన్సర్స్ చేస్తూ ఎక్కడైతే తప్పులు పోతున్నాయో, ఎక్కడైతే ర్యాండమ్గా కరెక్ట్ అవుతున్నాయో వాటిని చూసుకుంటూ రివిజన్ చేస్తూ ఆ టాపిక్స్ని, ఉదాహరణకి క్వశ్చన్ పేపర్లో ఒక టాపిక్ మీకు అర్థం కాలేదనుకోండి, క్వశ్చన్ పేపర్లోంచి బేసిక్ కాన్సెప్ట్స్కి వెళ్ళటం, దాన్నే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటారు. ఈ ప్రకారం చేసుకుంటూ రోజుకి యావరేజ్న ఒక పేపర్ చేస్తూ వెళ్ళాలి. దాంతోపాటు అట్లీస్ట్ ఎవ్రీ 3 డేస్కి ఒక సీసాట్ పేపర్ చేయాలి. మేజర్గా టైం మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయాలంటే 100 రోజులు ప్రాక్టీస్ చాలా అవసరం. దాంతోపాటు ప్రిలిమ్స్ ఎగ్జామ్ మార్నింగ్ 9:30 to 11:30, ఆఫ్టర్నూన్ 2:30 to 4:30 ఈ టైమింగ్లో ఉంటుంది. కాబట్టి ఇదే టైమింగ్స్లో మీరు ప్రాక్టీస్ చేయటం వల్ల మన మైండ్ ఎగ్జామ్కి ఓరియంటేషన్లో వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఆ టైంలో కూర్చుని ఎగ్జామ్ రాయటం, ఫోకస్ పెట్టడం అలవాటు అయిపోద్ది. సో ఒక టైం టేబుల్ ప్రణాళికబద్ధంగా, కొంతమంది విద్యార్థులకి రాత్రిపూట నిద్ర పట్టదు. దీంతో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు రోజు కూడా రాత్రిపూట మేలుకుని ఉంటారు. సో ఇప్పటి నుంచి కూడా స్లీప్ టైం టేబుల్, ఒక స్లీప్ ప్యాటర్న్ని దీన్ని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మనం నేచర్తో కనెక్ట్ అయ్యి రాత్రిపూట పనుకుని మార్నింగ్ ఎగ్జామ్ రాయడానికి ఫీల్ అవుతుంది. కొన్ని సింపుల్ టెక్నిక్స్ పాటిస్తూ మైనస్ మార్కులు, నెగిటివ్ మార్కులు తెచ్చుకోకుండా ఉంటే ప్రిలిమ్స్ పాస్ అవటం తేలికే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇప్పటి నుంచి టైం వేస్ట్ చేయకుండా, ఎక్కువ టెన్షన్కి లోన్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటే ప్రిలిమ్స్ పాస్ అయిపోవచ్చు.